విష్ణు సూపర్. వీడు మళ్ళీ వచ్చాడా? ఏం జరుగుతుంది? ఎప్పుడు రిలీజ్? June 27th. ఇప్పుడా చెప్పేది? ఇప్పుడా? చాలాసార్లు పోస్ట్ పోన్ చేసినట్టు కదా. బిగ్గెస్ట్ లెర్నింగ్ కర్వ్ ఏంటంటే విఎఫ్ఎక్స్. 1,80,00,000. రేపు చూసిందానికి మోహన్ బాబు గ్యాస్ కొట్టాడా? డబ్బా కొట్టుకోవాలి ఒకసారి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? మేబీ 2-3 years లో ఐ విల్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ వన్ ఆఫ్ ద టాప్ వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్. అంత బంపర్ ఆఫర్ నాకు ఎందుకులే సార్, తట్టుకోలేను. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. విఎఫ్ఎక్స్ 3 years అంటున్నావు. విఎఫ్ఎక్స్ 3 years లోపల నీకు ఏఐ వచ్చి డామినేట్ చేస్తున్నాయి. అంకుల్ అంకుల్ ఏంట్రా అంకుల్? తెలియని వాళ్ళకి మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, కానీ నేను పుట్టినప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మోహన్ లాల్ గారు, ప్రభాస్, అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు కాబట్టే ఈసారి 5 సుమోలు పెడతాను. అన్ని వాళ్ళు ఎందుకురా? పెళ్లిగా నడుతున్నావా? లేకపోతే నేను ఒక్కడనే అయితే ఇది ఇంత పెద్ద నేను చేసేవాడిని కాదు. ఇది అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. అవును, ప్రభాస్ని సినిమా చేయొద్దని చాలా మంది ఎమ్మటపడ్డట్టున్నారు. విన్నా, అంటే బయట రూమర్స్ కూడా విన్నా నేను. అనుకునే శివుడి క్యారెక్టర్ ఆయన అనుకున్న తర్వాత మార్చారు, ఇంకోటికి మార్చారు అని కూడా చెప్పుకున్నారు. లేదా నిజం. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది ప్రభాస్కి. ఈరోజు నేను చెప్పిన తర్వాత రేపు కానీ ఆ స్క్రీన్లో లేకపోతే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ప్రభాస్కి నాన్నగారికి జరిగే వాక్ వివాదం ఇట్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్. స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే. మోహన్ లాల్ గారిని విష్ణు వచ్చి మాట్లాడతాడు అన్నాడు, నాన్న అంకుల్ ఇలా చేయాలి, మీరు చేస్తే బాగుంటుంది అది ఇది అని. సరే చేద్దాం అని నేరుగా వెళ్ళాను కాలు మీద పడే. ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే కానీ పడినట్టు ఉండదు మోసి. ఎవరండి మీరు? మోసి షార్ట్ అయిపోయింది. 2 అడుగుల ముందు వచ్చి వెరీ వెల్ డన్ మోనే అంటే బిడ్డ అనే వెరీ వెల్ డన్ మోనే, నాకు నీ మీద నమ్మకం లేదురా, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అవన్నీ గ్రాఫిక్స్ రా. 15 minutes ఐ వాజ్ స్టన్డ్ అనమాట. మహానటుడు వచ్చి అంత అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. ఐ వాజ్ రియలీ అది నమ్మలేకపోయాను. ఈ రోజుకి ఆయన మాట్లాడేది ఇప్పుడు మాట్లాడినట్టు ఉంటుంది నాకు. గుర్తుందో లేదో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి తిట్టింది మీరే నన్ను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నీకు అవసరమా, నీకున్న పనుల్లో ఇది అవసరమా, నీకు ఎందుకు ఇది, దాని తర్వాత మీకు రీజన్ చెప్పిన తర్వాత అయితే వెనకాడకు నువ్వు వెళ్ళి చూసుకో అని. వాడే ఉద్దేశంతో అన్నాడు. మంచి ఉంటే 10 మందికి ముందు చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి అన్నారు. ఆ పాలసీయే నేను ఫాలో అయ్యాను. సూపర్ రా, నీకెట్టొచ్చింది నాన్న ఈ ఐడియా? రాఘవేంద్ర గారు మాత్రమే అంత రొమాంటిక్గా అంత చిలిపిగా అసలుడే గాని మహానుభావుడు. అంటే ఇక్కడే కాదు, నాకు యూఏఈలో, యూకేలో, కెనడాలో అన్నిట్లోనూ సెన్సార్లు జరగాల్సి. ఏం బుర్రరా నీకు మా లోకం. వన్స్ లొకేషన్లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళను సమానులే. మీకు లైట్ బాయ్ నేను ఇద్దరం సమానులమే. ఎంత పొల్యూషన్తో మన స్కై కలర్ అంతా మారిపోయింది. మీరు తెల్లారుజామున లేచిన తర్వాత సిటీలో ఎక్కడైనా పక్షుల సౌండ్లు వినిపిస్తున్నాయా మనకి? భారతం ఎక్కడ షూట్ చేశారో ఎక్కడ జరిగిందో తెలుసా? నా ఛానల్ పేరు గుర్తుందిగా, గుబా విహారీ. ప్లీజ్ లైక్